ప్రభునామమునకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యము మనం చదువుకుంటున్నాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటలు ఇక్కడ గమనిస్తున్నాం. శరీరంలో నాలుక చిన్న అవయవం అయినప్పటికీ దాని ద్వారా మన శరీరం అంతా కూడా కంట్రోల్ చేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని గురించి యాకోబు భక్తుడు కూడా తన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. అదేమిటంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4 నుండి 6 వరకు మనం చదివినప్పుడు, ఓడను కూడా చూడుడి, అది ఎంతో గొప్పదై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగునే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్కమునకు చిచ్చుపెట్టుచు అది నరకం చేత చిచ్చుపెట్టబడును. కాబట్టి నాలుకను గురించి మనం ఇక్కడ గమనించినప్పుడు మృగ, పక్షి, సర్ప, జలచరములు ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాగలదు. సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గళమైన దుష్టత్వమే. కాబట్టి నాలుకను గురించి ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి అని ఇక్కడ దేవుని బిడ్డలు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నాలుక కంట్రోల్ చేయకపోతే ఈ నాలుక ద్వారానే మనము మంచి చెడు రెండు చేయగలుగుతున్నామని చూస్తున్నాం. కీర్తన 73లో మరి ఆసాపు భక్తుడు భక్తిహీనుల గురించి చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి ఎగతాళి చేయొచ్చు, బలాత్కారము చేత జరుగుచ్చు, కీడును గురించి మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు తమ ముఖములు ఎత్తుదురు. వారి నాలుక భూసంచారం చేయును, కోట సాక్షి మోసపు మాటలు పలుకును అని కూడా చూస్తున్నాం. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు అని చూస్తున్నాం. సామెతలు 21:23 అయితే నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమలో నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని చూస్తున్నాం. హోషేయ గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, హోషేయ 14:2లో ఇశ్రాయేలు నీ పాపం చేత నువ్వు కూలితీవు గనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని నీ యెహోవా తట్టు తిరుగుము. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పించుచున్నాము, నువ్వు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అని చెప్పమని చెప్తున్నాడు చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ప్రసంగి 5:2లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని సన్నిధిన అనాలోచితంగా పలుకకుము, నీ హృదయమును పలుకుటకు నీ హృదయం తొందరపడనీయకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34లో కూడా యేసు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఏమిటంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడని మీరు అనవద్దు, ఆకాశం దేవుని సింహాసనము, భూమి తోడని మీరు అనవద్దు, అది దేవుని పాదపీఠము, యెరూషలేము తోడని మీరు అనొద్దు, అది మహారాజు పట్టణము అని చెప్తున్నాడు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను, అందుకు మించినది దుష్టు నుంచి పుట్టినదే అని మనం చూస్తున్నాం. కాబట్టి మనము మన మాటలు ఎట్లంటే అటు మాట్లాడుకోవడానికి దేవుడు మనకు నోరు నాలుక ఇవ్వలేదు. దేవుని గణపరచడానికి, స్తుతించడానికి, మహింపరచడానికి, మన మాట అవునండి అవును కాదని ఉండటానికి, యథార్థంగాను నమ్మకంగాను దేవునిలో జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ నోటిని నాలుకని మనకి ఇచ్చినారు కనుక ఎంతో జాగ్రత్తగా దాన్ని వాడుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, అయ్యా నీకు బలులు అర్పించట కాదు, మా నోటి మాటలను స్తుతి, మా ఆరాధన, మా నోటితో చేసే స్తుతి ఆరాధనే నీకు మేము సమర్పించగలిగినదిగా ఉన్నదని హోషేయ ద్వారా మీరు చెప్తున్నారు. అలాంటి స్తుతి ఆరాధన ప్రార్థన జీవితం మాకు దయచేసి పరిశుద్ధ జీవితంలో మేము ముందుకు పోటుకు సహాయం చేయమని, కరుణించమని, మమ్మల్ని చేయబట్టుకొని నడిపించి నీకు అంగీకారమైన జీవితమైన జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.